వెస్ట్రన్ కంట్రీస్ రష్యా ఆయిల్ పై ఆంక్షలు పెడితే ఇండియా చౌకగా మాస్కో నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తోంది. అందుకే రష్యా ఆయిల్ను భారత్ పూర్తిగా వదిలేసే అవకాశం చాలా తక్కువ. అయితే ట్రంప్ బెదిరింపులతో ఏదైనా జరగవచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. చైనాకు ప్రత్యామ్నాయ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కావాలని ఇండియా చూస్తోంది. అయితే కొద్ది రోజులుగా బీజింగ్కు మాస్కో దగ్గరవుతోంది. అందుకే వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది మోదీ టీం. పెద్దన్న అమెరికాతో చేతులు కలిపింది. రైట్, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్ అందే సత్యం గారు. నమస్కారం సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, భారత్ అమెరికా మధ్య కుదిరినటువంటి ఈ లేటెస్ట్ ట్రేడ్ డీల్ మీరు ఎలా అనలైజ్ చేస్తారు? అంటే దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతోంది? ఈ డీల్తో మేక్ ఇన్ ఇండియా ఏదైతే ప్రొడక్ట్స్కు డిమాండ్ ఏమైనా పెరుగుతుంది అని అంటున్నారు, నిజంగా పెరిగేటువంటి అవకాశం ఉంది అని అంటారా? ఎంతవరకు సాధ్యం అంటారు? ముఖ్యంగా ఏ ఏ ప్రొడక్ట్స్కు ఎక్కువగా డిమాండ్ ఉండేటువంటి అవకాశం ఉంది? అమెరికా తోటి ఈ డీలు ఎకనామిక్గా కొంత బెనిఫిట్ ఉండొచ్చు, కానీ పొలిటికల్గా మన సావరెంటీ సరెండర్ చేసినట్లే. ఈ రెండు విధాలుగా ఈ రెండు ఆస్పెక్ట్లో చూడాల్సిన అవసరం ఉంది. ట్రంప్ మొన్న రెసిప్రోకల్ టారిఫ్స్ 25%, తర్వాత రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకున్నట్టుకు పెనాల్టీ ఇంకో 25%, 50% టారిఫ్లు విధించినప్పుడు మనకు ఒక $40 బిలియన్ ఎగుమతులు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని అంచనా వేశారు. దాంట్లో జ్యువెలరీస్ $12 బిలియన్, తర్వాత ఎలక్ట్రికల్స్ ఒక $9 బిలియన్, తర్వాత ఇతరత్ర స్ట్రీమ్స్ ఒక $2.2 బిలియన్, ఇట్లా ఒక $40 బిలియన్ ఎగుమతులు మనకు డిసడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నారు. ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల నుంచి అగ్రిమెంట్ చేసుకుని కొంత ప్రత్యామ్నాయం చూసుకున్నారు కూడా. ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ చూసినప్పుడు 18% అనేది చూసినప్పుడు ఏది 18% అంటే బహుశా ఇవాళ మోడీ లేదా మంత్రులు బహిరంగంగా చెప్పటం లేదు, కానీ రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను పూర్తిగా ఆపేస్తామని నేను ఒప్పుకున్న తర్వాతనే నేను 18% తగ్గించినని ట్రంప్ డిక్లేర్ చేశాడు. దాని మీద మోడీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నోరు వెదపడం లేదు. మనం ఎక్స్పెక్ట్ చేయటమే 50% నుంచి 18% తగ్గించారంటే రష్యన్ ఆయిల్ బంద్ చేస్తున్నారు అని అర్థం మనం అనుకుంటున్నాం. మోడీ ప్రభుత్వం ఓపెన్గా ఇంతవరకు డిక్లరేషన్ చేయలేదు. అట్లాగే రష్యా వాళ్ళు రష్యా నుంచి స్టేట్మెంట్, క్రెమ్లిన్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది, ఇంతవరకు అఫీషియల్గా మాకేం స్టేట్మెంట్ రాలేదు అని. కాబట్టి ఇది బహుశా పెట్రోల్ ఆపేస్తేనే, రష్యా నుంచి దిగుమతులు ఆపేస్తేనే 18%కు తగ్గుతుంది. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, రాజకీయ పార్టీలు విమర్శ చేస్తాయని, మిత్రునికి ద్రోహం చేసిరు దూరం అయిందని ఇటువంటి విమర్శలు వస్తాయని మోడీ ప్రభుత్వం ఓపెన్గా డిక్లేర్ చేయలేదు. ఇప్పుడున్నటువంటి అగ్రిమెంట్లో క్రెమ్లిన్ మాకు అఫీషియల్గా ఏమి ఇవ్వలేదన్నారు, మోడీ ప్రభుత్వం ఏం చెప్పట్లేదు. కానీ 15 నుంచి 18 ఎందుకు తగ్గించిందంటే పెట్రోల్ బంద్ పెడుతున్నాడు కూడా తగ్గించినని ట్రంప్ డిక్లేర్ చేశాడు. ఇది ఒక ఆస్పెక్ట్. తర్వాత రెండవది, ఇలా 18% తగ్గించడం వల్ల ఇతర ఏషియన్ కంట్రీస్ నుంచి అడ్వాంటేజ్ క్రియేట్ చేశాడు ట్రంప్ అనేది భారతదేశం కృతజ్ఞత చెప్పాలనేది. అంటే పాకిస్తాన్కు 19%, చైనాకు టారిఫ్లు 34%, తర్వాత వియత్నాం తదితర దేశాలకు 20% టారిఫ్ నడుస్తుంది ఇప్పుడు. కాబట్టి వాటికన్నా 18% అంటే వాటన్నిటికన్నా తక్కువ. కాబట్టి రిలేటివ్ అడ్వాంటేజ్ భారతదేశానికి ఇచ్చింది అమెరికా. కాబట్టి మనం ఇది ఘన విజయం అనేటువంటిది మోడీ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆస్పెక్ట్. ఇది నిజమే. ఇతర దేశాల నుంచి ఒక అడ్వాంటేజ్ 1% తగ్గించడం వల్ల అమెరికన్ మార్కెట్లో ఇతర ఏషియన్ కంట్రీస్ ఉన్న డిమాండ్ కన్నా మన సరుకుల యొక్క డిమాండ్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. తక్కువ ధర ఉంటుంది కాబట్టి 1% డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. తర్వాత ఇక జ్యువెలరీస్ వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. తర్వాత స్ట్రిప్స్ మనం అంటే రొయ్యలు $2.2 బిలియన్ అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనుకున్నాం. కానీ 50% పెంచితే కూడా మన రియల్ క్వాలిటీ ప్రపంచంలో ఇతర దేశాల కన్నా
క్వాలిటీ ఎక్కువనే కాబట్టి అదే పద్ధతిలో ఎగుమతి చేస్తున్నామని అమెరికన్ మార్కెట్ నుంచి న్యూస్ వచ్చింది గతంలోనే. తగ్గకుండా ఎగుమతి చేస్తున్నామని. ఇప్పుడు 18% తగ్గిస్తే మన రొయ్యల ఎగుమతులు సహజంగానే పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక అడ్వాంటేజ్ రైతులకు. ఇవి ఇప్పుడు అందుకని మనం ఎలక్ట్రికల్ ఆస్పెక్ట్లో చూస్తే సెమీ కండక్టర్ కానీ ఇతర ఎలక్ట్రికల్ చూస్తే ఒక $9 బిలియన్ ఎఫెక్ట్ అయ్యేది అనుకున్నాం. ఇప్పుడు వాటికి కూడా అడ్వాంటేజ్ వచ్చింది. కాబట్టి ఇట్లా ఇంజనీరింగ్, తర్వాత ఎలక్ట్రికల్స్, తర్వాత ఏఐ, ఇతర అన్నీ కూడా ఎగుమతులు పెరుగుతాయి. మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చేటువంటివన్నీ కూడా మనం దిగుమతి చేస్తూ మనకి ఇస్తామన్నారు. అడ్వాంటేజ్ ఈ ఎకనామిక్ ఆస్పెక్ట్, ఈ డీల్ వల్ల బెనిఫిట్ అవుతామని. ఇప్పటికీ అమెరికన్ ఇండియా ట్రేడ్ మనం $86 బిలియన్ ఎగుమతి చేస్తే మనం $45 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నాం. అంటే 86 45 అంటే దరిదాపు $130 బిలియన్ ఉంది. 2030 నాటికి ఇంకో 4-5 ఏళ్లలో అది $500 బిలియన్ ట్రేడ్ పెరుగుతుంది అనేటువంటి అంచనాతోటి ఇది అనౌన్స్ చేశారు. అది పెరుగుతుందా లేదా, తర్వాత ప్రభుత్వాలు ఏ వైఖరి అనుసరిస్తాయి, ఇది అమలు చేస్తుంటే ఏం అడ్వాంటేజ్ వస్తాయి, డిసడ్వాంటేజ్ వస్తాయి, తర్వాత కొనే దేశం యొక్క డిమాండ్ ఎలాస్టిసిటీ ఎంత, సప్లై చేసేటువంటి దేశం యొక్క సప్లై ఎలాస్టిసిటీ ఎంత, ఇవన్నీ కొన్నాటి ఆధారంగా ఈ క్యాలిక్యులేషన్స్ ముందు వెళ్తాయి ఎంత చేస్తుంది అనేది. ఇక పొలిటికల్ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు ఇది సరెండర్, అమెరికాకు మనం సరెండర్ అయినట్టే. ఎందుకు సరెండర్ అయినట్టు అంటే అన్ని రకాలుగా అమెరికా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుంది, కానీ మనకు రష్యా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు రష్యాని వదిలేసి అమెరికాకు దరిదాపు సరెండర్ అయినట్టే. చిరకాల 70 ఏళ్ల మిత్రుడిని వదిలేసి అమెరికా పెట్టిన ఆంక్షలు, రష్యా నుంచి పెట్రోల్ కనంటే కొనమని చేతులు కట్టుకొని కొనమని చెప్పేసి విని ఒప్పందం చేసుకున్నటువంటిది ఇది ఒక పొలిటికల్ సరెండర్. రెండవది ఇరాన్ నుంచి కూడా బంద్ చేస్తారు స్టేట్మెంట్ ఉంది అలా, ఏది ట్రంప్ యొక్క స్టేట్మెంట్. ఇరాన్ నుంచి కూడా దిగుమతులు చేసుకోరు, వెనుజులా నుంచి దిగుమతి చేసుకుంటారని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మనకు డిక్టేట్ చేస్తుండు ట్రంప్, ఆదేశాలు జారీ చేస్తుండు. ఇరాన్ నుంచి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, రెండింటి నుంచి కొనరు, వెనుజులా నుంచే కొంటారు. మన గతంలో మనం వెనుజులా నుంచి కొంటే నియంత్రణ పెట్టారు. ఇప్పుడు వెనుజులాకు అమెరికా ఆధిపత్యంలోకి వచ్చినాక అమెరికన్ కార్పొరేట్లు వెనుజులా ఆయిల్ బౌల్లో ఇవాళ పెట్టుబడులు పెట్టి వాటి బయట తీయబోతున్నారు. కాబట్టి వాళ్ళు అమ్మే పెట్రోల్ని, ఆయిల్ని అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా వెనుజులా పేరున్న, పరోక్షంగా అమెరికన్ కార్పొరేట్లు అమెరికా కార్పొరేట్లు వెలికి తీయబోయే పెట్రోల్ని ఇండియా కొనకపోతుంది అనేది దాని అర్థం. అవును సార్, కొన్ని దశాబ్దాలుగా మోదీ పుతిన్, భారత్, రష్యా ఈ స్నేహ సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. మొదట ట్రంప్ ఏదైతే ఈ టారిఫ్లు మీరు ఆయిల్ కనుక కొనకపోతే అక్కడ నుంచి దిగుమతి చేసుకోకుండా ఉండుంటే కనుక మీరు ఇంత ట్యాక్స్ కట్టాలి అంటే కూడా మనము వెనకడుగు వేయకుండా మిన్ను విరిగి మీద పడినా సరే మేము ఖచ్చితంగా ఆయిల్ కొనుక్కుంటాము అని తేల్చి చెప్పినటువంటి మోదీ ఇప్పుడు ఎందుకు సడన్గా అంటే 18% తగ్గిస్తామని కానీ అంత సరెండర్ అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? అండ్ మోరోవర్ ఇప్పుడు రష్యా నుంచి మనం ఆయిల్ కొనడం తగ్గిస్తే యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా, యూరోప్ దేశాల వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహానికి ఇండియా సపోర్ట్ చేసినట్టే కదా. ఖచ్చితంగా. కాబట్టి మనం ఇప్పుడు సరెండర్ అయ్యాడు అని చెప్పేసిన స్టేట్మెంట్కు అదొక ఉదాహరణ. తర్వాత మరొకటి ఇంకా అన్నిటికన్నా, ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇంకోటి ఉంది. అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఇప్పటి వరకు ట్రేడ్ డీలు గత ఏడాదిగా కుదరకపోవటానికి మన వ్యవసాయ రంగ పాడి పరిశ్రమల్ని ఓపెన్ చేయమనేది అమెరికా ఒత్తిడి. ఇది గత 30 ఏళ్ళుగా రెసిస్ట్ చేసి వస్తున్నాం. ఏ దేశానికి మనం ఓపెన్ చేయట్లేదు. ఏదో మనం ఎగ్జామ్ చేసి ఏదైనా ఒకటి మనకు వ్యవసాయం కానీ పాడి పరిశ్రమ కానీ ఎఫెక్ట్ కాదు అనుకుంటే తప్ప, లేకపోతే మనం ఓపెన్ చేయట్లేదు. తర్వాత మన దేశంలో మరి ఇప్పటికీ 56% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అఫ్ కోర్స్ 17% జీడిపి కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. దరిదాపు దేశ జనాభాలో సగ జనాభా ఇప్పటికి కూడా వ్యవసాయం మీదనే ఉపాధి పొందుతుంది, 56% ఉపాధి పొందుతుంది. అటువంటి కీలకమైనటువంటి రంగం పాడి పరిశ్రమ మేమేం సరెండర్ కావట్లేదు, లేదా మేమేం చర్చలు తీసుకోలేదని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్టేట్మెంట్లు వస్తున్నాయి టీవీలో వరుసమట్టి. కానీ రాహుల్ గాంధీ విమర్శని లేకపోతే మోడీ పొగడ్తల్ని మనం లెక్కలో తీసుకోకుండా చూస్తే అమెరికన్ ప్రెసిడెంట్
అమెరికన్ కేంద్ర మంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు. మ్మ్. ఏ స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఈ డీల్ తోటి భారతదేశ వ్యవసాయ రంగం అమెరికా వ్యవసాయ రంగానికి మధ్య గ్యాప్ $1.3 బిలియన్ ఉంది. అంటే మన వ్యవసాయ పారిశ్రామిక ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ దిగుమతులు తక్కువ ఉన్నాయి. కాబట్టి అది మనకు $1.3 బిలియన్ మనం ప్లస్లో ఉన్నాం. మ్మ్. ఇప్పుడు అది పూడుతుంది స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని అర్థం ఏంది? మ్మ్. ఇప్పుడు ఆ గ్యాప్ పూడుతుందని చెప్పేసి అమెరికన్ సెంట్రల్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన పేరు ఏదో మర్చిపోయా. మ్మ్. స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? అమెరికా చెప్పేది ఏంది? వ్యవసాయ రంగం పాడి పరిశ్రమ ఓపెన్ చేయబోతుర్రు అని. ఇలా ఓపెన్ చేస్తే మన దేశంలో కొలాప్స్ అయిపోతుంది అంతే కదా. వ్యవసాయం కానీ, లేకపోతే ఇది కానీ. ఎందుకంటే ఇప్పటికే WTOలో కొట్లాడుతున్నాం మనం. మీరు యూరప్లో కానీ అమెరికాలో కానీ 50% రైతులకు సబ్సిడీ ఇస్తున్నారు. మీరు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించి ఉత్పత్తి చేసేది మా దేశానికి ఎగుమతి చేస్తే, మా దేశంలో పేద దేశం, మేము రైతులకు సబ్సిడీ ఇవ్వలేము. ఏదో ఎరువులకింత విత్తనాలకింత అటువంటి సబ్సిడీలు తప్ప మేము మీలాగా ఇవ్వలేము. కాబట్టి మేము ఓపెన్ చేయమని చెప్పేసి గత 30 ఏళ్ళుగా పోరాడుతున్నాం. మ్మ్. ఇప్పుడు రైతులకు ఇచ్చే సబ్సిడీ, ఖర్చులయ్యే సబ్సిడీ 50% యూరోప్ అమెరికా ఇచ్చే సబ్సిడీ ఇచ్చి వాటిని మనం దిగుమతి చేసుకుంటే ఈ దేశంలో ఏ వ్యవసాయ ఉత్పత్తి, ఏ పాడి ఉత్పత్తి నిలబడలేవు. మ్మ్. వాళ్ళ చీప్ రేట్లో మన దేశంలో అమ్ముకుంటారు. కాబట్టి మన రైతాంగం, మన పాడి పరిశ్రమ మీద ఆధారపడిన రైతాంగం కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉందని ఏనాటి నుంచో ఘాట్ ఒప్పందం నాటి నుంచి ఇప్పటి వరకు కూడా 95లో WTO ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు కూడా దరిదాపు 30 ఏళ్ళ నుంచి మనం పోరాడుతున్నాం. తర్వాత రైతాంగం మిగతా అటువంటి ఇది ఎదుర్కొంటున్నది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వాలు ఏయున్నా రైతాంగ ఒత్తిడి ఎదుర్కొని వాటిని అలౌ చేయట్లేదు. మ్మ్. ఇప్పుడు ఈడీల ద్వారా కూడా మేము చేయట్లేదని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్టేట్మెంట్లు వస్తున్నాయి టీవీలో. అవును. కానీ అమెరికా సెంట్రల్ మినిస్టర్ ఇది బూడబోతుంది, ఇద్దరి మధ్య గ్యాప్ బూడబోతుంది, మా ఎగుమతులు తక్కువనే, ఇండియా దిగుమతులు తక్కువనాయి, మేము ఇది ఊడ్చుకోకపోతున్నట్టే దాని అర్థం ఏంటి? మనం అలౌ చేస్తున్నట్టే. కాబట్టి ఇది కూడా సరెండర్లో ఒక భాగం. కానీ ప్రభుత్వం మాత్రం రైతు ప్రయోజనాలే తమకు ముఖ్యం అని చెప్తూ ఉంటుంది అని ఇప్పుడు స్టేట్మెంట్ వస్తుంది. కానీ నేను చెప్పేది అందుకే ప్రధానమంత్రి స్టేట్మెంట్, రాహుల్ గాంధీ స్టేట్మెంట్ లెక్కలోకి తీసుకోవట్లే నేను. మ్మ్. రాహుల్ గాంధీ సరెండర్ అయ్యిందని స్టేట్మెంట్ ఇస్తుండు, ప్రతిపక్షాలన్నీ పార్లమెంట్లో గందరగోళం అవుతుంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మేము రైతుల ప్రయోజనాలు కాపాడుతాను వస్తుంది. ఈ రెండు నేను కన్సిడర్ చేయట్లే. మ్మ్. ఈ డీల్ సందర్భంగా ఇచ్చినటువంటి అమెరికన్ స్టేట్మెంట్లు, అమెరికన్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్, అమెరికన్ మినిస్టర్ల యొక్క స్టేట్మెంటే ఇవాళ నేను కన్సల్టేషన్ తీసుకుంటున్నాను. యా. కాబట్టి ఈ గ్యాప్ పూడ్చుకోబోతున్న వ్యవసాయ రంగంలో గ్యాప్ అంటే సరెండర్ ఓపెన్ చేస్తున్నట్టే. మ్మ్. కాబట్టి ఇటువంటి అన్ని కూడా ఇవాళ మనం అనుసరిస్తున్నటువంటి దానికి కొత్త రూపాలు ఈ డీల్లో ఉన్నాయి. మరి రేపు ఇంకా వివరాలు బయటకు వస్తే ఇప్పటికి ఇంకొక స్టేట్మెంట్ ఇంకొక పొలిటికల్ పార్టీ ఇచ్చింది. అసలు ఓపెన్నెస్ లేదు. శశి థరూర్ అన్నాడు, అవును, అసలు ఓపెన్నెస్ లేదు ఈ అగ్రిమెంట్ సంతకం చేసేందుకు. అకస్మాత్తుగా రాత్రి మోడీ సంతకం చేస్తాడన్న విషయం దేశంలో ఎవరికి తెలియదు. మ్మ్. సంతకం చేశాడు. కాబట్టి ఓపెన్నెస్ లేదు దీంట్లో ఈ డీల్లో అని ఆయన ఒక స్టేట్మెంట్ తెచ్చాడు. మ్మ్. ఇంకా మోడీకి ప్రతికూల స్టేట్మెంట్ ఎందుకు ఇట్లా సరెండర్ అయ్యారంటే అది మనం ఎనలిస్ట్గా చెప్పకూడదని ఏపీ స్టీల్ ఫైల్స్ ఉన్నాయి, ఫైల్స్, ఈ ఫైల్స్లో మోడీ పేరు వచ్చింది. అది అమెరికా బయట పెడితే మోడీ మొత్తం దెబ్బతినిపోతాడు. కాబట్టి ట్రంప్ బెదిరించుండు, నేను వీటిని బయట పెడతాని, అధిక సంతకం పెట్టండి అని ఇంకో విమర్శ వస్తుంది. ఏపీకే ఫైల్స్. అది ఏపీకే ఫైల్స్. ఆ ఏపీకే ఫైల్స్ ని బయట పెడతారంటే భయపడి షేక్ అయ్యి సంతకం పెట్టండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వస్తా ఉంది. అది మనం ఇప్పుడే పాజిటివ్ గా నెగిటివ్ గాని కామెంట్ చేయలేము. ఎందుకంటే మీడియాలు అనేక వస్తుంటాయి, వాటిని బట్టి అనలైజ్ చేయకూడదు మనం. కాబట్టి ఏది నిజం అనేటువంటి మనకు ఇంకా రేపటికల్లా ఈ విషయాలన్నీ బయటకు వస్తే కానీ మనం ఇంకా పర్ఫెక్ట్గా అనలైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్లో ఈ డీల్ యొక్క ఇంపాక్ట్, ఎకనామిక్ ఇంపాక్ట్ ఒకవైపు, పొలిటికల్ సావరెంటీ ఇంపాక్ట్ ఒకవైపు మన దేశం మీద ఉండేటువంటి అవకాశం ఉంది.